బ్రహ్మశ్రీ చదలువాడ సుందరరామ శాస్త్రులు గారి శ్రీ రుద్రాధ్యాయ వ్యాఖ్య 10వ భాగం 23/11/24 5వ అనువాకంలో ఉన్నాం. యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడజీవసే. యాతే రుద్ర శివా తను శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే. యా తే రుద్ర శివా తనూ శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయా నః మృడ జీవసే. అది దాని పద విభాగం. రుద్ర ఓ రుద్రుడ, శివ శాంతమైన, ఎందుకంటే విశ్వాహ భేషజీ అన్ని రోజులలో ఔషధాల వంటిది శాంతం. ఔషధం వల్లనే రోగానికి దారిద్ర్యం పోతున్నట్లుగానే శివ మంగళకరమైంది. రుద్రస్య రుద్రుని తాదాత్మ్యం పొందటం అని. భేషజీ ఔషధమైంది. జ్ఞానదానం చేత రుద్రుని తాదాత్మ్యాన్ని పొందటానికి సాధ్యమయ్యింది. కనుకనే శివా మంగళకరమైన తే నీ యొక్క తనూ రూపం యా ఏది కలదో తయా ఆ రూపాన్నే నహా మమ్ము జీవసే జీవింపచేయటానికి మృడా సుఖింపచేయి. రుద్రుడా, భక్తులకు సర్వకాలాలలో రోగాన్ని దరిద్రాన్ని పోగొట్టేది, జ్ఞానం ఇచ్చేది ఏమిటంటే నీ తాదాత్మ్యం కలగచేసినట్లుగా జనన మరణాది సంసార దుఃఖాలను పోగొట్టేది. కనుక మంగళకరమైన శాంతమైన నీ రూపం, ఆ రూపం చేత మమ్మల్ని ఈ లోకంలో రోగం రుష్టు మొదలైన బాధలు లేకుండా జీవించేటట్లుగా మంచి జ్ఞానాన్ని కలిగించి నీ తాదాత్మ్యాన్ని, అంటే ఇంకొకటి ధ్యాస లేదు, అంతా నువ్వే, నీలో మేము కమ్ముకోవాలి, అలాంటి ఇచ్చి జన్మ మరణాది సంసార దుఃఖాన్ని తొలగించిన తర్వాత మోక్షాన్ని. భట్ట భాస్కరుడు ఏమంటాడు? రుద్రుడా, తే నీ యొక్క శివ సుఖకరమైన తనూహు రూపం సర్వ దుఃఖ నివృత్తికి భేషజం అవ్వటం వల్ల, సంసార దుఃఖ నివృత్తికి భేషజం అవ్వటం వల్ల దేవుడి రూపం యొక్క శివత్వం 2 రకాలుగా ఉంటుందట. అందులో మొదటిది మాత్రమే పరిగ్రహిస్తే డబ్బు, పుత్రుడు మొదలైన సాంసారిక సుఖాలు ఇవ్వడు. రెండవది తీసుకుంటే నిశ్రేయసమైన మాత్రాన్నే ఇవ్వడు, అంటే మోక్షాన్ని కలిగింది. ఈ ద్వివిధమైన సుఖాలను ఇచ్చేటువంటి వాడు కనుక ద్వివిధ శివత్వాల్లో ద్వివిధ శివత్వాన్ని ఇక్కడ మెచ్చుకోవటం, శ్లాఘించటం జరుగుతుంది. విశ్వాహ భేషజి సర్వ రోజుల్లో కూడా, అహం అంటే పగలు, రోజు కింద, కనుక అన్ని రోజులలో ఔషధమైంది. నిన్ను ధ్యానిస్తూ ఎవరు తాదాత్మ్యం చెందుతాడు వాడు అన్ని రోగాలని జయించిన వాడవుతాడు. ఆ ధ్యానం రోగాలకు ఔషధం లాంటి, ఇతరాలైన ఔషధాలు అలా కాదు. దేశకాల శరీర అవస్థాభేదాన్ని బట్టి ఒకప్పుడు ఏదో ఔషధం, కనుకనే శివ సుఖకరమైంది. దారిద్ర్యాది సర్వ దుఃఖాలను హరించి సుఖమిచ్చేది.
రుద్రస్య సంసార రోగాన్ని హరించేటువంటి ఇది తవ నీ యొక్క భేషజీ ఔషధమైందైన నువ్వు ఏ ఔషధం చేత భక్తులకు సంసార రోగాలను పోగొడతావు అలాంటిదైనటువంటి కనుకనే శివా సుఖకరమైంది సంసార దుఃఖాలను పోగొట్టి నిశ్రేయస లక్షణమైన అత్యంత సుఖాలు మోక్షాన్ని కలిగించే అలాంటి రూపం ఏది ఉందో తయా అలాంటి ద్వివిధ రూపం అంటే ఇహలోకంలో సుఖ పరలోకంలో మోక్ష ఇచ్చేటువంటి ఆ రూపాలని నహా మమ్ము జీవసే జీవించటానికి మృడ సంతోషింపచేయటానికి సుఖింపచేయటానికి మేము ఈ లోకంలో తృప్తి పొంది ఆత్మలాభాన్ని పొంది స్వస్థులమై జీవించేటట్లు చెయ్యి లేక మమ్మల్ని జీవసే జీవించటం కోసం మృడా నువ్వే అందరని అభిమతాలు ఇచ్చి బ్రతికించాలి అని ఈ మంత్రానికి ఋషి స్కందుడు దేవత స్కందరూపుడైన ఛందస్సు అనుష్టం 8 సార్లు ప్రాణాయామాలు చేసి 5000 కనుక దీన్ని జపిస్తే దాన్ని పురశ్చరణం అంటారు. దీని చేత గర్భరక్ష చేస్తుంది. గర్భంలో శిశువు ఉంటే వాడి రక్ష. ఆ రక్షను గర్భం వ్యక్తమైన పిదువ అంటే కడుపులో 3వ నెలలో వచ్చిన తర్వాత 3వ మాసంలో చేయాలి. ఆవశ్యకమని తోస్తే అంటే అర్జెంట్ అని తోస్తే చేయాలి. మంత్రసిద్ధుడైన బ్రాహ్మణుడి చేత చేయించాలి. మిడిమిడి జ్ఞానం వాడితో పనికిరా. అతని శివుడిలాగా భావించి చేయించేవాడు. నమస్కరించాలి. గృహ మధ్యంలో అగ్నికొండాన్ని వేదిక నిర్మించాలి. వేదికలో శుద్ధ తండులాలు బియ్యం పరిచి సాధారణ ఘటాలు అంటే కొండలు ప్రతిష్ఠి అందు మహాసేన మంత్రం చేత స్వర్ణ పుష్పంగా శివుణ్ణి పుష్పాలతో శివుణ్ణి ఆవాహనం చేసి బిందుయుక్తంగా తంతు వేష్టితాలైన స్వర్ణ గర్భాలు అంటే దారాలు కట్టి శరాపహితాలై సముద్రగామీ నదీ జల పరిపూర్ణాలు నూతన వస్త్రచ్ఛన్నాలైన వాటిలో సముద్ర జలాలు కానీ ప్రవహించే నదీ జలాలు కానీ నింపి పంచి వస్త్రాలు కప్పి దాని మధ్యంలో జలపూర్ణంగా ఆర్ద్ర నక్షత్రం రోజున బంగారం చేత లేకపోతే నవరత్నాల చేత పూర్ణమైన ఒక ఘటాన్ని ఉంచి దాన్ని ఉత్తమ వస్త్రం చేత కప్పబడేట్టు చేసి కదలకుండా చేసి దేవుణ్ణి ఆరాధి. చివరి వరకు ఆజ్యంతో దీపం ఉండాలి. పూజా ద్రవ్యాలన్నీ కర్పూరంతో కలిపి ఉండాలి. అప్పుడు తత్సన్నిధిలో ఉపస్థాన మంత్రాన్ని జపించి తర్వాత జట సంస్కార మంత్రం చేత హోమాన్ని చెయ్యాలి. దధి మధ్య ఆజ్య సంయుక్తాలైన తెలలు దూర్వాగ్రజాల తుల్యనుశీరాలు హోమద్రవ్యాలు. అప్పుడు హవిస్సు పూజించాలి. పక్వమైన ప్రస్థరిమితమైన బియ్యం హవిస్సు దాని అగ్నిలో వేల్చాలి. ఇలా సాయంకాలం కూడా చెయ్యాలి. ఆచార్యుడు జపించాలి. నిత్యం బ్రాహ్మణుడికి భోజనాలు పెట్టాలి. అలా చేస్తే ఆయుష్మంతమైన సదపత్యం అంటే అపత్యం అంటే సంసారం సంతానం కొడుకు పుడతారు. గర్భపాతం జరగదు, అబార్షన్ జరగదు. హోమదేశం స్త్రీలు శూద్రులు కూడా ప్రవేశించకూడదు. మంత్రం వైదికం అవ్వడం చేత పాషండులు కూడా ప్రవేశించటం కుదరదు, రానివ్వకు. అంత ముందు వరకు దీక్షించి చివరి రోజున స్నానం చెయ్యి. తర్వాత గురువులకు దక్షిణయు. తర్వాత కుమారగ్రహ శాంతి కోసం గణ పూజ చెయ్యి. ఆ అపత్యం దీర్ఘాయుస్సుగా బ్రతుకుతుంది. అలాగే ప్రసంగవశంలో ప్రయోగాంతరాలు చెప్పబడుతున్నాయి కనుక కన్యార్థి అయినవాడు అంటే ఆడపిల్ల కావాలి. ఫృతమైన లాజలు వేధిస్తే
అభీష్ట కన్యను పొందుతాడు. కన్య అంటే పెళ్లి కూతురు. అది ఉత్తరేణు సమిధల వ్రేల్చటం చేత అలక్ష్మి నశిస్తుంది. తిలహోమం చేత సర్వ పాపాలు తెల్లనివి, ఎర్రని, నల్లని అయిన పీతవర్ణాలు గల దారాల చేత చుట్టబడిన ఖదిర సమిధల హోమం చేత క్రమంగా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వశ్యులవుతారు. నేతితో 1,00,000 హోమం చేస్తే సర్వకాలాలలో అది సిద్ధిస్తుంది. వస్త్రం కోరేవాడు కలువలు మొదలైన పూలను వ్రేల్చాలి అగ్నిలో. తాను వ్రేల్చు పువ్వుల వన్నెకల వస్త్రాలు పొందుతాడు. ఏ రంగు వస్త్రాలు అందులో వేడితే ఆ రంగు వస్త్రాలు పొందుతాడు. వర్షం కోరేవాడు ఈ ప్రయోగం చేయ. గోమయం చేత అలికిన శుచి ప్రదేశంలో ఎర్రమట్టితో మండలం చేసి ఆ మండలంలో ముందు సూత్రవేష్టితమైన జలపూరితాలైన కొత్త కుండలను ప్రతిష్ఠించి అందులో సూర్యదేవుణ్ణి ఆహ్వానం చేసి పాల చేత 108 ఆహూతులు వ్రేల్చాలి. అప్పుడు సూర్యుడిని ధ్యానిస్తూ సహస్రాన్ని జపించాలి. అలా 7 రోజులు కానీ 12 రోజులు కానీ చేస్తే భగవంతుడు ప్రసన్నుడై మహావర్షాన్ని కురిపిస్తాడు. పుత్రుణ్ణి కోరేవాడు పగలు రాత్రి ఉపవసించి శుచి అయి పాయసం 108 ఆహుతులు వ్రేల్చి 8 నూర్లు జపించి ఋతుస్నాతాయి పరిశుద్ధ అయిన భార్యచే హుతశేషాన్ని తినిపి అప్పుడు బ్రాహ్మణులు భుజింపజేసి వాళ్ళ ఆశీర్వాదాన్ని తేజస్వి రోగరహితుడైన పుత్రుడిని పొందగలుగుతారు. అలాగే అనిష్టాలు తోచినప్పుడు, దుస్వప్నం కలిగినప్పుడు, అభిచార దోషం సంభవించినప్పుడు, అలక్ష్మీ బాధ కలిగినప్పుడు, యుద్ధం మొదలైన ఆపదలొచ్చినప్పుడు, గ్రహచారం క్రూరంగా ఉన్నప్పుడు, భూత ఆవేశం సంభవించినప్పుడు అంటే దెయ్యాలు పట్టడం అలాగే ఇతర సంకటాలు వస్తే ఇదివరకు చెప్పినట్టుగానే మండలం గావించి అందు కొత్త కుంభాన్ని సర్వమంగళయుక్తమైన గంధ జల పూరితం చేసి అందు ఏలాలు లవంగాలు కర్పూరం నింబ జాతి ఫలాలను ఉంచి దేవుణ్ణి ఆవాహన చేసి పూజించి హోమం చేసి ఈ మంత్రం చేత ఆ జలాన్ని 1108 సార్లు అభిమంత్రించి యాజవుల చేత ఆ జలం చేత ఆ కోరిన వాడిని అభిషేకించి సర్వదోషాలు నశిస్తాయి. ఎవరి కోసం చేస్తున్నామో వాడి మీద నిత్యం ప్రాతకాలంలో స్నానం చేసి ఈ మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే ఆరోగ్యం శ్రీ ఏర్పడు, తేజస్సు నిరంతరంగా వృద్ధి పొంది క్షీరం ఆహారంగా తీసుకుంటూ జితేంద్రుడై 1 ఏడాది ప్రతిరోజు యథాశక్తి పూజ కనుక చేస్తే 10,000 జపిస్తే భగవంతుడి ప్రసాదం వలన అనిమాది సిద్ధులు పొందు. అలాగే భగవంతుడి మీదే హృదయాన్ని ఉంచి ఏకాగ్ర చిత్తుడై దృఢభావంతో నిరంతరం జపించేవాడు ముక్తుడు కూడా అవుతాడు. దీనికి ధ్యాన శ్లోకం ధృతచామీకర ప్రఖ్యం శక్తిపాణిం షడాననం మయూరవాహనారూఢం స్కందరూపం శివం స్మరేత్. ధృతచామీకర ప్రఖ్యం శక్తిపాణిం షడాననం మయూరవాహనారూఢం స్కందరూపం శివం స్మరేత్. కరిగిన బంగారం లాంటి శరీరం కలవ, శక్తి అనే ఆయుధం చేతిలో ఉన్నవాడు, 6 మొగాలు ఉన్నవాడు, షడానలు, నెమలి వాహనాన్ని ఆరోహించినవాడు ఆయన స్కంధుడి రూపంలో ఉన్న శివుడు, ఆయన ధ్యాని. తర్వాత ఇక 3వ శ్లోకం ఇమాగుం రుద్రాయత
వనేకపద్దినే ఇమాగుం రుద్రాయతా వనేకపద్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథానస్య మసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం ఇమాగుం రుద్రాయతనవ యతవసేక కపద్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథానస్య సద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం ఇమాం రుద్రాయ తవసే కపద్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథా నః శం అసత్ ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. అది పదవిభాగం. యథా ఎలా అయితే నహ అంటే మా యొక్క ద్విపదే మనుష్యుడి కొరకు. ద్విపదాలంటే రెండు కాళ్ళు ఉన్నటువంటి మనుష్యుల పుత్ర పౌత్రాదుల కొరకు. అలాగే చతుష్పదే పశువుల కోసం, గోమహిష్యాదులకు. శం సుఖం అసత్తు కలుగుతుందో అస్మిన్ ఈ గ్రామే గ్రామంలో విశ్వం సమస్త ప్రపంచంలో ప్రాణి సమూహమంతా అని పుష్టం పుష్టి కలది మిక్కిలి సుఖం కలది అవట అనాతురం. ఆతురం అంటే ఉపద్రవం, అనాతురం అంటే ఉపద్రవం లేకుండా ప్రశాంతం. ఆతుర సన్యాసం తీసుకున్నాడు శంకరాచార్యుల వారు. అది మొసలి కాళ్ళకు పట్టిందని తల్లికి చెప్పి కనుక ఉపద్రవం లేనిది అసత్ అధ్యాహృత అగుతుందో తథా అలా వయం అంటే మేం తపసే బలం గలవాడు, మా కోరిక నెరవేర్చడానికి సమర్థుడైన వాడు, కపద్దినే జటాజూటం కలవాడు, ఋషివేషం కలవాడు, క్షయత్తు వీరాయ నశిస్తున్నటువంటి శత్రువీరాలు కలవాడు. అంటే మా తరఫున శత్రువుని నశింపజేసి లేక నశిస్తున్న అన్యథాభావరూపమైన పాపాలన్నీ పోవే లేక అన్వధాభావం నశింపజేసి అయిన రుద్రాయ రుద్రుడి కోసం ఇమాం ఈ మతిం బుద్ధిని పూజ ధ్యానం మొదలైన వాటిలోని ఆలోచన ప్రభరామహి పోషిస్తున్నాం, ఎక్కువగా చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మా పుత్ర పౌత్రాది మనుష్య వర్గానికి గో మహిష్యాది పశు వర్గానికి సుఖం కలగటానికి మా ఊళ్ళో ప్రాణులన్నీ పుష్టి కలిగి ఉపద్రవాన్ని ఏమాత్రం లేకుండా ఉండటానికి మా కోరిక నెరవేర్చటానికి సమర్థుడైనటువంటి జటాజూటం కలవాడు, శత్రువులను నశింపచేసేవాడు అయిన రుద్రుని పూజ ధ్యానం మొదలైన వాటితో ఎక్కువగా మామూలు కంటే ఎక్కువగా ఆరాధిస్తాం. మళ్ళా ఒక్కసారి మంత్రంలో ఇమాగుం రుద్రాయ తపసే కపద్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథానశ్యమ సద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం. భట్టభాస్కరుడు ఏం చెప్పాడు? యథా ఎలాగైతే ఏ విధంగా చేస్తే నహా మా యొక్క ద్విపదే పుత్రుడు పౌత్రుడు మొదలైన వాళ్ళ కోసం, చతుష్పదే మా పశువులు మొదలైన వాటి కోసం, శం సుఖం అసత్ కలుగుతుందో యథా అలాగే అస్మిన్ ఈ గ్రామం మా గ్రామంలో మేముంటున్న ఊళ్ళో విశ్వం సమస్తాన్ని మావి కాని ప్రాణిజాతాన్ని కూడా మేమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రాణికోట అందరు పుష్టి కలది
అనాతురం రోగం లేనిది అసత్ అవుతుందో. రుద్రాధ్యాయీన సేద్యత్ర గ్రామే వా నగరేపి వా నత్ర క్షుత్పిపాసాద్యా దుర్భిక్ష వ్యాధయోపి చ. ఏం చెప్తున్నాడు ఇక్కడ? రుద్రాధ్యాయం మీద ఆసక్తి గలవాడు లేక చేసేవాడు గ్రామంలో కానీ నగరంలో కానీ ఎక్కడ ఉంటాడు అక్కడ ఆకలి దప్పులు అనేవి దుర్భిక్ష వ్యాధులు దుర్భిక్షంగా వ్యాధులు కానీ కలగవు అని పౌరాణికంగా చెప్పబడిందట. లేక యథా ఇక్కడ ఎట్లు నహ మా యొక్క అస్మిన్ ఈ గ్రామే గ్రామంలో ద్విపదే చతుష్పదే అసత్ విశ్వం ధనం ధాన్యం మొదలైన పుష్టం సమృద్ధిగా అనాతురం బాధలేనిదిగా అసత్ అగుతుందో తథా అలాగే తపసే వృద్ధి పొందించిన వాడు లేక తపస్సనగా బలం మొదలైనవి కలవాడు మత్వధీయ లోపం అయిన కపర్దినే జటాజూటం కలవాడు క్షజత్తు వీరాయ అంటే వీరులను నాశనం చేసేవాడు. ఎవడిని ఆశ్రయించి సూర్యుడు నివసిస్తారు అలాంటి లేక నశిస్తున్న వీరులు మహామహా కొమ్ముడు తిరిగిన మొగాళ్లను కూడా పీటీ దెబ్బ కొట్టగలిగి ఎవరిని పొంది వీరులు నశిస్తారో అలా అయిన రుద్రాయ రుద్రుడి కోసం ఇమాం ఇలాంటి మతిం బుద్ధిని మానస పూజాత్మకమైన ఆలోచనలు తలపు ప్రభరామహి బాగానే మనస్సు నిండా ధరిస్తున్నాను. ఎప్పుడూ రుద్రుణ్ణి మనస్సులోనే పూజిస్తా లేక మతిం స్తోత్రాత్మకమైన పూజ ప్రభరామహి ఎప్పుడు ఆరాధిస్తుంట స్తోత్రంతో ప్రభరామహి అంటే బాగా పోషించేస్తాం స్తోత్రం చేత. హవి ప్రధానం చేత రుద్ర విషయమైన బుద్ధిని అవిచ్ఛిన్నం కావిస్తాం లేక రుద్రుడే స్తోతవ్యుడు ఉపాసితవ్యుడు. ఇలాంటి శృతిల చేత రుద్ర విషయకమైన బుద్ధిని ఎప్పుడు ధరిస్తాం. ఇది మూడవదైపోయింది. 4 మృడానో రుద్రతనోమయక్షుది క్షయద్వీరాయ నమసా విధేయతే యచ్చంచయోశ్చ మనురాయ జేపితా తదస్యామత రుద్ర ప్రణీత. మృడానో రుద్రో తనోమయస్కృహి క్షయద్వీరాయ నమసా విధేమతే యచ్చంచయోశ్చ మనురాయ జేపితా తదస్యామతవ రుద్ర ప్రణీత. మృడా నహ రుద్ర ఉత నహ మయః క్రుధి క్షయ ద్వీరాయ నమసా విధేమ తే యత్ శం చ యోః చ మమః ఆయజే పితా తత్ అస్యామ తవ రుద్ర ప్రణీత. రుద్ర ఓ రుద్రుడుపడా రుద్రదేవ అన్నారు. నగా మమ్మల్ని మృడా ఈ లోకంలో సుఖింపచేయ. మృడు అంటే సుఖాలిచ్చేవ. మాకు ఈ లోకంలో సుఖాలిచ్చి రక్ష. ఉత మరి నహ మయహ పరలోక సుఖం కురుధి చెయ్యి. ఇక్కడ సుఖాలిస్తే అయిపోలా, పరలోక సుఖమైన మోక్షాన్ని కూడా ఇవ్వు. క్షయత్తు వీరాయ నశిస్తున్న పాపాలు కల లేక నశించిన మా పాపాలను నశింపజే తే నీ కోసం నమస్కారం చేత విధేమా మేము చరిస్తూ ఆరాధిస్తా. రుద్రుడా పితా పాలకుడైన మనుహు ప్రజాపతి శంచ
సుఖాన్ని యోశ్చ దుఃఖం నుండి వేరవటాన్ని, దుఃఖం లేకుండా ఉండటాన్ని, యత్ దేని అయజే కొద్దిగా కలిగించాడు, తత్ దాన్ని తవ నీ యొక్క ప్రణీతౌ ప్రణయంలో ప్రేమ చేత నీ మీద ఆరాధన చేత అస్యామా పొందాలి, మేము పొందుతాం. రుద్ర నువ్వు మాకు ఈ లోకంలో పరలోకంలో సుఖాన్ని ఇవ్వు. ఈ లోకంలో అన్ని రకాల సుఖాలు, పరలోకంలో సుఖం అంటే మోక్షమే. అందుకు మా పాపాలు పోగొట్టి నన్ను నమస్కారం చేసి మా పాపాలు పోగొట్టినటువంటి నిన్ను నమస్కారంతో నిత్యం ఆరాధిస్తూ, అది కాక ఓ రుద్ర నీ ఆజ్ఞ చేత పాలకుడైన ప్రజాపతి కూడా మాకు సుఖాన్ని దుఃఖము లేనితన కలిగిస్తున్నాడు. అది కూడా నువ్వు మా మీద అనుగ్రహించితే మాకు నువ్వు ఒకడే కాదు, ప్రజాపతి మా మీద ఏదైనా పగబట్టదు, ఆయన కూడా మాకు ఇలాంటివి ఇవ్వమని. భట్ట భాస్కరుడు ఏమన్నాడు? రుద్ర రుద్ర వహ నహామం మృడా ధనాధి సమృద్ధి చేత సుఖం ఇవ్వు. ఉత అంతేకాదు నహా మయహా నిశ్రేయసం కృధీచై క్షయద్వీరాయ తే నీ కొరకు నమస్కారం చేత, అన్నం చేత, చరు పురోడాచార చేత విధేమా చరిస్తూ ఉంటా. మేము ఎలా నిన్ను ఎప్పుడూ సేవిస్తున్నాము అట్లాగే నువ్వు మాకు అభ్యుదయాన్ని నిశ్రేయసాన్ని ఇవ్వు. లేక రుద్ర నువ్వు మాకు అభ్యుదయం నిశ్రేయసాన్ని ఇవ్వవయ్యా. అందుకోసం మేము ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటాం. అలాగే సుఖం ప్రాప్తి ప్రార్థించవు, ఇక దుఃఖ నివృత్తి ప్రార్థింపవు. ఎత్తు ఎలాంటి శమ సంభవించిన దుఃఖం కాదు, శాంతి అంటే దుఃఖానికి వెంటనే శాంతి కలిగించి యోశ్చ పృథగ్భావాన్ అనాగతాలైన దుఃఖ కారణాలు తలచూపకొండటాన్ని మనుహు సర్వజ్ఞుడైన పితా ప్రజాపతి ఉన్నాడుగా, ఆయజే మర్యాదత ఆయన ఇచ్చాడు. వర్ణాశ్రమాది భేదాలు ఆయనే వ్యవస్థాపం చేసినవా. రుద్ర ఆ రుద్రుడా పునరుక్తి అభిమోక్షాదిగల్ తత్ దాన్ని ఆ ఆగత దుఃఖ అంటే వచ్చేటువంటి దుఃఖ కారణాన్ని శమింపజేసి నాశనం చేసి దుఃఖం లేకుండా అశ్యామా పొందుతాం. లేక తత్ దాన్ని అశ్యామా పొందగల దానినే అలాగే అంటే ప్రజాపతి వ్యవస్థ చేసినట్లే పొందుతాం. నీ అనుగ్రహం చేత ఏమరిన వాళ్ళం కాకుండా మర్చిపోకుండా ఏమరుపాటు లేకుండా మేము ఉండేట్టుగా చేయి. అది ఆ ఏమర్చిపోయామనే దోషం మాకు రాకుండా చేయి. కనుక నువ్వే కాదు ప్రజాపతి వల్ల కూడా మాకు అన్ని రకాలైన దుఃఖ నివృత్తి జరగాలి, సుఖ ప్రాప్తి జరగాలి. ఈ లోకంలో సుఖం, పై లోకంలో మోక్షం కల్ప. అది ఈ రెండు మంత్రాల ఋషి మాండవ్య మహర్షి, ఛందస్సు జగత్, దేవత రుద్రుడు. ఈ రెండు రుక్కులు ఒకే మంత్రం ఛందస్సు అనుష్ఠు ఛందస్సులో ఒక ప్రాజాపత్య కృత్యాన్ని చేసి 9000 జపిస్తే దాన్ని పురశ్చరణం అంట. అమావాస్యలో చతుష్పథాలలో అంటే క్రాస్ రోడ్లో అగ్నిని ప్రతిష్ఠించి వెన్న 10,000 ఆహుతులు వ్రేలిస్తే ఆవులు మొదలైన వాటికి శాంతి జరుగుతుంది. జలాన్ని తాకి
10,000 జపిస్తే, ఆ జలాన్ని రాజు వాహనాలపై ప్రోక్షిస్తే, చదితే వాటికి శాంతి కలుగుతుంది, వాటికి ఏ జబ్బులు రావు. ఆ వాహనాలకు ఉపయోగించే ఆహారంలో ఆ జలం కొంచెం కలిపితే ఆజ్యమిశ్రమాలైనటువంటి తెలలు 10,000 కనుక వేలిస్తే, అంటే అగ్నిలో వేస్తే, తెరియ జంతువులకు శాంతి. తిరిగేటువంటి అన్ని రకాలైన జంతువులు, పశుపక్షాదులన్నీ కనుక సక్కిన జంతువుల శాంతి వలనే దూర్వా అంటే మన గడ్డి ఇవి అనమాట, గరికలు. వాటిని 10,000 వేయించాలి, వేయించాలి. అప్పుడు ధ్యాన శ్లోకం చెప్పారు దీన్ని. దివ్య సింహాసనాసీనం స్తూయమానం మహర్షిభిః ప్రసన్నవదనం ఛాయేత్ సోమం సోమార్ధధారిణం. దివ్య సింహాసనాసీనం స్తూయమానం మహర్షిభిః ప్రసన్నవదనం ఛాయేత్ సోమం సోమార్ధధారిణం. దివ్యమైన సింహాసనం మీద కూర్చున్నవాడు సప్త ఋషుల చేత స్తుతి, సప్త ఋషుగా సమస్త ఋషుల చేత స్తోత్రాల చేత పొగడబడేవాడు, ప్రసన్నమైన ముఖం కలవాడు, చంద్రకళ శిరస్సు మీద ధరించిన వాడైన రుద్రుడు శివుణ్ణి ధ్యానించాలి అని దాని తాత్పర్యం. ఇది 4వదైంది. 5 మానో మహాంతముతమానో అర్భకమ్మా నముత మానవుక్షితం మానో వధేహి పితరం మోతమాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిషః. మళ్ళ మానో మహాంతముతమానో అర్భకం మానవుక్షంతమమ ముతమాన ఉక్షితం మానో వధేహి పితరం మోతమాతరం ప్రియామానస్తనువో రుద్ర రీరిషః. మా నహ మహాంతం ఉత మా నహ అర్భకం మా నహ ఉక్షంతం మా ఉత మా నహ ఉక్షితం మా నహ వధీః పితరం మా ఉత మాతరం ప్రియాః మా నహ తనువః రుద్ర రీరిషః. మళ్ళా ఒకసారి. మానో మహాంతముతమానో అర్భకం మానవుక్షంత ముతమాన ఉక్షితం మానో వధిపితరం మోతమాతరం ప్రియామానస్థనువో రుద్రరీరిషః. రుద్రుడ నహ మా యొక్క మహాంతం పెద్దదైన వృద్ధుడైన పురుషుడి యొక్క, అంటే పితామహ తాతలు, తండ్రి వైపు తల్లి వైపు తాతలు అంట, మాతామహులు పితా. మా వధీహి వాళ్ళని ముసలాళ్ళు కదా అని బాధ పెట్టకయ్యా. వధీహి అనేది ఇక్కడ ముందును అనువర్తి. ఉత వాళ్ళని ఎవ్వడి ఇబ్బంది పెట్టకు బాధ. ఉత అంతేకాక ఉత అంటే మరియు అండ్ అంటనే అలా. నహ మా యొక్క అర్భకం శిశువుల, మా అబ్బాయిల్ని వాళ్ళ అబ్బాయి, అంటే మా అబ్బాయిల్ని మనవణ్ణి ముని మనవణ్ణి వీళ్ళను కూడా. మా వధీహి హింసించద్దు. నహ మా యొక్క ఉక్షంతం తడుపేవాడు, వీర్యసేచనం చేయ సమర్థుడైన తరుణ పురుషుడు, అంటే వంశకర్త అయిన వాణ్ణి మా హింసించదు. అంటే మా అబ్బాయిలు కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళంతా వంశకర్తలు అవుతారు మా తర్వాత. వాళ్ళెవరిని కూడా మా తాతని తండ్రిని తాతని వాళ్ళ దోలికి పోవద్దు. మా అబ్బాయిలు వాళ్ళ మా అబ్బాయిల దోలికి కూడా పోవద్దు. ఉతహ మరియు నహ మా యొక్క ఉక్షితం గర్భంలో ఉండే శిశువులు, పుట్టాల్సిన శిశువులు ఉంటారుగా,
అప్పటికే భార్య గర్భవతి అయి ఉంటే మరి వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? వాళ్ళను కూడా శిశువును మా హింసించకు. కనుక గర్భస్థ శిశువులను మా ఇళ్లలో ఎవరెవరుంటే వాళ్ళందరినీ కాపాడాలి. పితరం తండ్రిని మా హింసించ. ఇప్పుడు తండ్రి వచ్చారు, మా తండ్రిని కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు, బాధ ఉతా. అంతేకాక మాతరు మా అమ్మని కూడా మా అంటే వధింపకు, బాధింపకు. నహా మా యొక్క ప్రియాలైన ప్రేమపూరితమై తనువహ శరీరాలను మారీరిషగా హింసించకు, మారీచుడిలాగా హింసించు. రుద్ర మా తాతలు మొదలైన వృద్ధులను, మా పిల్లలైన బాలురు యవ్వనం కలవాళ్ళవాళ్ళు, గర్భస్థమైన శిశువులు, మా తల్లిదండ్రులు, ప్రియములైన మా శరీరాలను నువ్వు రోగాదులతో బాధించకు, సంపద్దు, హింసించదు. భట్ట భాస్కరుడు కూడా నహ అనే చోటి బహువచనం భార్యాపుత్రాదుల అభిప్రాయంగా చెప్పాడు. మా శరీరాలను, మా వాళ్ళ శరీరాలను బాధించదు అని కాదు. తర్వాత ఈ మంత్రానికి ఋషి దేవరాతుడు, దేవత నందీశ్వర రూపుడైన ఛందస్సు జగతి ఛందస్సు. 3 ఉపవాసాలు చేసి 5000 జపిస్తే దీని పురశ్చరణం అంట. దీనితో సర్వజన రక్షణ జరుగు. ఆజ్య నెయ్యి చేత తడపబడి ఎవరు తెలలు అంటే నువ్వు 10,000 అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. లేక అశ్వద్ధ సమిధలు 10,000 వ్రేల్చ, లేక ఆజ్యం చేత కానీ 10,000 ఆహూతులు వ్రేల్చ. ప్రతి సంవత్సరం ఆర్ద్రా నక్షత్రంలో 10,000 హోమం చెయ్యాలి. అలా చేసిన వాళ్ళు స్త్రీ, బాల, వృద్ధ జనులందరికీ శాంతి కలుగుతుంది. ఏ రకమైన అనారోగ్యం కూడా కలగదు. కనుక ఇతరమైన శాంతి ప్రయోగాలలో ఈ మంత్రం 10,000 కనుక జపిస్తే ఫల విశేషంగా, అంటే విశేష ఫలితం. రాజు శాంతి కోసం ప్రతి నెల ఆర్ద్రాలో ఈ మంత్రం చేత హోమం చేయించాలి. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, రాజు అంతఃపురం మొదలైన స్వజనమంతా కూడా చక్కగా మంచి ఆరోగ్యవంతంగా. దీనికి ధ్యాన శ్లోకం చెప్పారు. బాలేందు మకుటం దేవం తరుణాదిత్య విగ్రహం ధ్యాయేన్నందీశ్వరాకారం గణేశ్వర సమావృతం. బాలచంద్రుడి కిరీటంలో ధరించిన బాల సూర్యుడు వంటి ఆకారం కల ప్రమథ గణనాథుల చేత పరివేష్టించి ఉన్నవాడు. నందీశ్వరుడి రూపంలో ఉన్నవాడు కూడా రుద్రుడే. ఆ రుద్రుడిని ధ్యానించాలి, నమస్కారం. తర్వాత ఇప్పుడు 5 అయ్యాయి, ఇక 6. మానస్తోకేతనయే మాన ఆయుషే మానో ఘోషు మానో అశ్వేషు రీరిష వీరాన్మానో రుద్రభామితో వదీర్ఘ విష్మంతో నమసా విధేమతే. ఇక్కడంతా మా 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 అంటే చెయ్యొద్దు, చెయ్యరానివేమిటో చెప్తున్నాను. వాటి జోలికి పోవద్దు. మానస్తోకేతనయే మాన ఆయుషి మానో ఘోషు మానో అశ్వేషు రీరిష వీరాన్మానో రుద్రభామితో వదీర్ఘ విష్మంతో నమసా విధేమతే. మా నహ తోకే తనయే మా నహ ఆయుషి మా నహ ఘోషు మా నహ అశ్వేషు రీరిష వీరాన్ మా నహ రుద్ర భామిత వధీః హవిష్మంతః నమస విధేమ తే. ఇది పదవిభాగం. రుద్రుడ నహ మా యొక్క తోకే
తోకలంటే ఏమిటి? పిల్లలు, మన పిల్లలు మన తోకలు అన్నమాట. కనుక తోకే మా బిడ్డల విషయం ఇలా చేయి, నేను ఇప్పుడు చెప్తా, ఇప్పుడు కోరుతున్నాం, ఆ కోరినట్టు చేయి. తన ఏ పుత్రుల విషయంలో మారీరిషః హింసించక్, మా పుత్రులను హింసించక్. తోకలంటే పుత్రుడు, ఆ తర్వాత వాడు, పుత్రికలు మొదలైనవాడు. నహా మా యొక్క ఆయుస్సు విషమై మారీరిషః హింసించక్, మా ఆయుర్దాయాన్ని తగ్గించదు. నహ మా యొక్క గోషు ఆవులు లేక మొదలైన పశువుల యొక్క మా పశువులను మారీరిషః హింసించద్దయ్యా. నహ మా యొక్క అశ్వేషు గుర్రాలను కూడా మారీరిషః హింసించద్దు. అలాగే మా యొక్క అలాగే భూమితః అంటే కోపించిన వాడవై, భూమిగా భామితః కోపించిన వాడవై, ఇది అంతా కూడా అనివర్తింపదగా అంటే కోపంతో ఇవన్నీ చెయ్యొద్దు. నహా మా యొక్క వీరాన్ మా సైనికులు ఉంటారుగా భృత్యులు, వాళ్ళను మాహ సంపక్ వయం మేం హవిష్మంతః హవిస్సు గల వాళ్ళమై అంటే నిత్యాగ్నిహోత్రులమై నమస్కారం చేస్తే నీకోసం విధేమా మేము చర్యలు చేస్తూ ఉంటాం, ఆ పరిచర్యలు చేస్తాం. రుద్ర, మేము నీకు కోపం కలిగేటట్టు అపచారం చేసినా, నేను తప్పు చేస్తూ ఉన్నాం, అది క్షమించి మమ్మల్ని మళ్ళీ మంచి దారిలో పెట్టాల్సిన బాధ్యత నీదేగా. కనుక నువ్వు కరుణించి మా బిడ్డలకు, కొడుకులకు, మా ఆయుస్సు, మా ఆవులు మొదలైన వాడు, మా గుర్రాలు, మా సేవకులు హింస చెయ్యద్దు. అందుకై మేము నీకు నమస్కారం చేసి హవిస్సులిచ్చి నీ అనుగ్రహానికి పాత్రుడవు. మళ్ళా ఒకసారి శ్లోకం మందరులోకి. మానస్తోకేతన ఏ మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేయురీరిషః వీరాన్మానో రుద్రభామితో వదీర్ఘ విష్మంతో నమసా విధేమతే. దీనికి భర్త భాస్కరుడు, రుద్రుడా, మా యొక్క తోకే కొడుకు విషయమై తన ఏ వాడి కొడుకు అంటే మనవడి విషయంలో ద్వితీయార్థంలో షష్ఠి, కొడుకుని మనవడిని కూడా ఇలాగ మారీరిషః హింస చెయ్య. నహ మా యొక్క ఆయుషి జీవిత కాల విషయంలో కూడా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకో. అంటే 116 ఏళ్ళు యావరేజ్ అందరూ బతకరు కనుక ఆ 116 ఏళ్ళు మాకు ఇవ్వు, తగ్గించదు ఆయుష్. అది ఛాందోగ్యంలో చెప్పారు. కనుక మా హింస చేయి. నహ మా యొక్క గోషు ఆవుల విషయమై ఇది మనుష్యాదులందరి వా హింస చెయ్య. నహ మా యొక్క అశ్వేషు గుర్రాల విషయమై ఇది గజాదులకు కూడా, అశ్వాలు గజాలు ఏవైతే ఇంట్లో పెంపుడు జంతువులతో సహా అన్ని జంతువులు వాటి ఏది యాజమాన్యంగా ఉంటాడో వాడని హింసించదు. భామితః కోపింప చెయ్యబడిన వాడి, నీకు ఒకసారి తిక్కరేగి కోపం వస్తుంది, ఆ కోపాన్ని కలవాడైన నహ మా యొక్క వీరాన్ సంతానాన్ని పునరుక్తి సత్పుత్ర గ్రహణార్థ్ లేక వీరాన్ శూరులను మావధి సంపద్దయ్యా. మేము నీకు అపకారం చేసి కోపం తెప్పించిన మా జోలికి రావు. ఈ మంత్రానికి ఋషి దేవతా భగవంతుడే. ఛందస్సు జగతి ఛందస్. ఇది పురశ్చరణం అంటే ఒక కృచ్ఛరాన్ని చరించి ఉదంబర పాత్రలు కపిల ఆజ్యాన్ని 1000 మార్లు అభిమంత్రించి దానితో తన అగ్నిలో కానీ
మథనం చేసిన అగ్నిలో 8,000 వ్రేల్చి మహా వ్యాహృతులతో 100 ఆహుతులు వ్రేల్చి మిగిలింది తాగ. అప్పుడు 3 రాత్రులు ఉపవాసం చేసిన తరువాత చెరువు భుజించాలి. మిగిలి 50 మళ్ళీ 50,000 చెప్పి గురువుకు 5 నిష్కాలు డబ్బులు ఇవ్వాలి. అది పురస్చరణ. అందుచేత ఆయుష్కాములైన రాజులకు ఈ ప్రయోగం చేయించుకోవాలి. ప్రతిరోజు రాజు తన అగ్నిలో కానీ మధితమైన అగ్నిలో కానీ నేతితో తడిపిన తెలలు 10,000 వ్రేల్చుకోయించాలి, వ్రేల్పించాలి. తాను చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే ఎవరితో అయినా. అలాగే రాజు చుట్టూ 8 దిక్కులలో 80 బ్రాహ్మణులు 100 సార్లు అంటే ఒక్కొక్కళ్ళు 800 భస్మం అభిమంత్రించి రాజుకు రక్ష చెయ్య. ఇది కూడా ప్రతిరోజు చెయ్య. రాజుకి ఆయుర్వృద్ధి కలుగు. రుద్రరూపులు 11 బ్రాహ్మణులు మంత్రసిద్ధులు కాని సజ్జసిద్ధులు కాని రాజుకై దధి మధు ఘృతతో కూడినట్టు తెల్ల కమలాలు 10,000 వ్రేల్చాలి. తెల్ల తామర. రాజు శ్రీవర్ధి వల్ల అంటే ఐశ్వర్యం వల్ల ఆచార్యుడి వల్ల మంత్రం పొంది 3 రాత్రులు ఉపవాసం 3 రాత్రులు నిరంతరం జపిస్తే ఏది కోరుకుంటే ఆ కోరిక సద్యత్సిద్ధి వెంటనే అయి. అందుచేత అప్పటి కర్మం మాత్రమే యోగ్యం. నేతితో తడపబడిన దూర్వలు 10,000 ప్రతిరోజు వేలుస్తుంటే అంటే అగ్నిలో ఆహుతి చేస్తూ ఉంటే ఆ రాజు చిరంజీవి అవుతుంది. స్వర్ణ రజిత తామ్రమయమైన కలశాలు 8,000 కానీ 800 కానీ నీళ్లతో నింపి ఆ మంత్రం చేత అభిమందించి నూతన వస్త్రంతో దాన్ని కప్పి గంధాతులతో అర్చించి ఇతరాలైన మంగళాచారాలు నిర్వర్తించి ఆ ఆచార్యుడు రాజును తత్ జన్మదినంలో రాజుగారి పుట్టినరోజున ఆ కలశాలన్నిటి మీద జలంచే అభిషేకించాలి. రాజు యొక్క శరీర లోపల ఉండేటువంటి జబ్బులన్నీ పోతాయి. ఈ మంత్రం ప్రతిరోజు ఒక బ్రాహ్మణుడి చేత 8,000 జపం చేయిస్తే రాజుకు అభివృద్ధి కలుగుతుంది. కనుక అలాగే వాహనశాలలో కూడా ఆయుధశాలలో రత్నాల గనులలో వీటిని ప్రతి నెల సౌమ్య నక్షత్రంలో ఈ మంత్రంతో శాంతి చేయించాలి. దధిమధ్వాది సిక్తమైనటువంటి అశ్వత్థ అపామార్గ సమిధలు అంటే ఉత్తరేణు సమిధలు 10,000 వ్రేలిస్తే గత ఆయువేని చచ్చిపోయిన వాడు కడే ఆయువు అయిపోయింది, ఇక దింపేస్తున్నారు, వాడిని తీసుకెళ్ళడమే అనుకున్న వాడు కూడా లేచి తిరిగి దీర్ఘాయుష్. జీవితంలో వ్యవహారంలో ఈ మంత్రం చేపిస్తే పరాజయం కలగదు. మరి ధర్మరాజుకు తెలియదేమో, తెలియకుండానే జూదమాడుంటాడు. 3 రాత్రులు ఉపవాసంతో నిరంతర జపం చేస్తే ఆ తర్వాత చెరువు భుజిస్తే తేనెతో తడిపబడిన బిల్వ వృక్షాలను ఫలాలను అంటే మారేడు పళ్ళను 10,000 1000 స్వర్ణాలను పొందగలుగుతా. మధ్వ దధి అంటే పరుగు, మధు అంటే తేనె, ఆజ్యం అంటే నెయ్యి. ఈ 3 సిక్తం అంటే వాటితో తడపబడిన కుముదాలు అంటే కలువ, వాటిని 10,000 కనుక అగ్నిలో ఆహుతి చేస్తే కోరిన కన్య దొరుకుతుంది. 1 సంవత్సరం చెరువు భుజిస్తూ ప్రతిరోజు తన అగ్నిలో కపిల ధేనువు నెయ్యితో 8,000 కానీ 1,800 కానీ ఆహుతులు వ్రేలిస్తే మహాపాతకాలు నశిస్తాయి. చందన చూర్ణం అంటే గంధపొడి ఈ మంత్రం చేత అభిమంత్రించి లలాటంలో పూసుకో.
అందరూ అది ధరిస్తే ఎదుట ఉన్నవాడంతా కాళ్ళ మీద పడాలిపోతా. అది కనుక ప్రతి జన్మలో ప్రతిరోజు అపమార్గ సమిధలు 8,000 వ్రేల్స్తే అపమృత్యుమాత తొలగి. వర్షం కోరేవాడు ఆదివారం రక్తవస్త్ర చందనాదులు ధరించి 10,000 దాసాన పూల సూర్యుణ్ణి ఆరాధి మహావర్షం కురుస్తుందట. దూర మార్గం వెళ్ళాలంటే, ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాలంటే చిన్న రాళ్లను 8,000 ఆవృత్తులు ఈ మంత్రంతో అభిమంత్రించి 10 దిక్కులకు వేసి వెళ్ళాలి. క్షేమంతో మళ్ళీ తిరిగి. గొప్ప కర్మలు ఆరంభించేటప్పుడు విఘ్ననాశనం కోరేవాడు దీన్ని 10,000 జపించి కర్మాన్ని అంటే పని ప్రారంభం అనాయాసంగా అనుకున్నది పుత్రుడి కోరేవాడు నెయ్యితో 1,00,000 హోమం చేస్తే వంశాన్ని ఉద్ధరించే కొడుకుబడు. జయం కోరేవాడు జయింప దరిచేవాడు అతడు సైకత ప్రతిమ అంటే శత్రురాజు యొక్క ఇసుకతో చేసిన బొమ్మని దాని శిరస్సును నిలుచోండి 10,000 జపం చేస్తే వాడు జయం వస్తుంది, అవతల వాడు అయిపోతాడు. దీనికి ధ్యాన శ్లోకం దధానమేకాదశ తథా విభక్తం దేహం విశుద్ధ స్ఫటిక ప్రకాశం తేజోనిధం శూలినమిందుమౌళిం విచింతయే తత్ర సదైవ రుద్రం. మళ్ళ దధానమేకాదశధా విభక్తం దేహం విశుద్ధ స్ఫటిక ప్రకాశం తేజోనిధిం శూలినం ఇందుమౌళిం విచింతయే తత్ర తదైవ రుద్రం. 11 రూపాలుగా విభక్తుడైన దేహాన్ని ధరించిన శుద్ధ స్ఫటికాల వెలుగుతున్న తేజస్సు కలిగినటువంటి తేజస్సుకు గని అయినటువంటి శూల ఆయుధాన్ని ధరించినవ చంద్రుడి శిరస్సు మీద ధరించిన వాడై రుద్రుడు ఎప్పుడు ధ్యానిస్తూ ఉండు అన్నది. ఆరాతే గోఘ్నభుత పూరుషఘ్నే క్షయద్వీరాయ శుంభ్రమస్మేతే అస్తు రక్షాచను ఆధిచదేవ బ్రూహ్యధా చన శర్మ యచ్చద్విబర్హా. ఆరాతే గోఘ్నభుత పూరుషఘ్నే క్షయద్వీరాయ శుంభ్రమస్మేతే అస్తు రక్షాచను ఆధిచ దేవ బ్రూహ్యధా చ న శర్మ యచ్చద్విబర్హా. అరాత్ ते गोघ्ने उत पूरुषघ्ने क्षय द्वीराय सुम्मनम अस्मे ते अस्तु रक्ष च नः अधि च देव ब्रूहि अध च नः शर्म यच्छ द्विबर्हा. द्विबर्हा ఓ రుద్రా దేవా అంటే రుద్ర. గోఘ్ని షష్ఠి అర్థంలో చెప్పి గోవులను ఘన అంటే చంపే గోవులని చంపేవాడి ఉత అంతేనా. పూరుషఘ్ని పురుషుల్ని చంపేవాడి. క్షయద్వీరాయ నశించేటువంటి మృత్యులు కలవాడు అంటే సేనల్ని చంపేవాడు. మృత్యుం అంటే సేవకుల్ని నాశనం చేసేవాడు. ఆయన తే నీ యొక్క రూపం క్రూరమైన రూపం. ఆరాత్ దూరంగా అస్తు అగ్గుగా మా దగ్గర రాకు బాబా, నువ్వు దూరంగా ఉండు. అది ఎందుకని నువ్వు అమ్మని చంపుతావు, మా ఆవుల్ని చంపుతావు, తర్వాత మా మృత్యుల్ని కూడా చంపు, కనుక మాకు దూరంగా ఉంటే చాలన్నారు. అది నీదేంటి రూపం? ఘోర రూపం. అది తే నీ యొక్క సుమ్మనం
సుఖాన్ని చేసేటువంటి రూపం. ఇది ఘోర రూపం. ఇప్పుడు చెప్పేది అఘోరం. దూరంగా శుభ్రం సుఖాన్ని కలగజేసే రూపం శాంత రూపం. అస్మే మాయన్ అస్తు అగుగాక చ. అంతేకాదయ్యా, నహామమ్ము రక్ష కాప చ. అంతేకాదు, అధిబ్రూహి, మేము ఇతరులకున్న గొప్పవాళ్ళ అధికులమని చాటింపు చెయ్యి, డప్పు కొట్టు మాకు. అధచ్చ ద్విబర్హాహ, రెండు లోకాలలో వృద్ధిని చెయ్యి. రెండు లోకాలలో మాకు కావాల్సిందంతా వృద్ధి పెంచు. త్వాం, నువ్వు, నహా మాకు, కర్మ సుఖాన్ని, శర్మ సుఖాన్ని యచ్చ ఇవ్వు. ఇచ్ఛ అంటే కోరిక, యచ్చ అంటే ఇవ్వు. మళ్ళా ఒకసారి మంత్రంలోకి వెళ్ళి తర్వాత ఆరాతే గోఘనభృత పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్రమస్మేతే అస్తు రక్షాచనో అధిచ దేవ బ్రూవ్యధా శనశర్మ చ యచ్చద్విబర్హా. ద్విబర్హా. రుద్రుడా, మా ఆవులను, మా మగాళ్ళను, సేవకులను చంపేటువంటి నీ క్రూర రూపం ఏది ఉందో అది మా దగ్గరకు రావద్దు, దూరంగా పెట్టే. మాకు దూరంగా ఉండయా నీ ఘోర రూపం మాకెందుకు. సర్వజనాల సుఖాన్ని ఇచ్చే నీ శాంత రూపం ఏది ఉందో అది మా దగ్గరకి దయచేసేట్టుగా ఉంటే, మా దగ్గర ఉండేట్టుగా మమ్మల్ని అది సర్వ విధాల దాని చేత రక్షించు. దేవతలకందరకు మేం అందరికంటే గొప్పవాడు, నా భక్తుడు, వీడు నన్ను ఎప్పుడు వదళ్ళు అని మాకు డబ్బా కొడుతూ ఉండు దేవతల దగ్గర. అలాగే రెండు లోకాల్లో మా నీ భక్తుల మంచి అభివృద్ధిని కలగజే. కనుక మాకు ఇహపరాల సుఖాలు కలిగించవయ్యా. అంతకంటే దీని భట్ట భాస్కరుడు ఏం చెప్పాడు? దేవా, రుద్రుడా, గోఘ్నే అంటే ఆవులను చంపేవా, పురుషఘ్నే అంటే పురుషులను చంపేవా. తే అలాంటి నీ యొక్క సుఖం అరాత్ దూరంలో అస్తు ఉంచు. గోవులను పురుషులను హింసించి చంపే ఏ తృప్తి నీకు ఉందో అది మా విషయంలో మాకొక్క నువ్వు మా దగ్గరికి రాకుండా, మా జోలికి రాకుండా దూరంగా ఉండవయ్యా. మా గోవులను మా పురుషులను వదలి మాకు దూరంగా ఎక్కడైనా కావాలంటే ఇంకోటి వాడిని చంపుకో, మా జోలికి రావాలి. అలాగే క్షయద్వీరాయ నివసిస్తున్న ప్రజలు ఎవడి యందు ప్రజలు నివసిస్తూ ఉంటారు. ప్రజల స్థితికి కారణమవటం చేత శాంతుడవైనటువంటి నువ్వు నీ యొక్క సుఖం అస్మే మాయ మీద అస్తు అగుగా. జగత్తు యొక్క స్థితికి కారణభూతుడవైన శాంతుడవై హింసించటం వదిలిపెట్టిన కలిగే సుఖాన్ని మాలో పొందు, మమ్మల్ని హింసించద్దు. గోఘ్నే పురుషఘ్నే తే రూపం బలం. అలాగే మా గోవులను ఋషులను హింసించేటువంటి నీ రుద్ర రూపాన్ని మాకు దూరం పెట్టేసేయి. క్షయద్వీరాయతే ఆత్మ, సుఖాన్ని తృప్తిని కలిగించే నీ శాంత రూపాన్ని మాకు కలిగి మా అభివృద్ధి చెయ్యి. మాకు ఇహపరాలకు ఇంకా అభివృద్ధి చెయ్యవయ్యా అన్న. ఈ మంత్రానికి ఋషి అత్రి, దేవత శంభు, ఛందస్సు త్రిష్టం. 3 రాత్రులు ఉపవాసం చేసి 3 రాత్రులు నిరంతరం జపం చేస్తే దాన్ని పురశ్చరణ అంటారు. ఇది ఆయుష్కాలం చే ఉపయుక్తం. ఆయుస్సు కోరినవాడు ఇది చేసుకో. పురుషుడు శతాయువని శృతి చెప్తారు, అంటే 116 ఏళ్ళు జీవితం. ఈ జన్మల్లో జన్మాంతరంలో సంభవించిన ఆయుర్వినాశం కోసం పరీక్షీణాయువులై
జనుడు బాలాది అవస్థలలో మృతి చెందుతూ ఉంటాడు. అది జరగకుండా ఉండటానికి ప్రయోజనం. ప్రతిరోజు తన అగ్నిలోక ఆజ్యం చేత 8,000 మార్లు నూర్లు హోమం చేయ. దధి మధ్యాశక్త సిద్ధాలైన దుర్వాలను 8,000 వ్రేల్చ. ఎప్పుడు తన నక్షత్రంలో 8,000 జపం చేయ. అలాగే ఆర్ద్రా నక్షత్రంలో జపం చేయ. ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పుడు దుర్వాల అపమార్గాల సమిధలు గరికలు ఉత్తరేడు వాటితో జపం. ఆర్ద్రా నక్షత్రం అయిపోయిందా దధితో, అలాగే సమిధలు తేలలు దధితో, నెయ్యితో, మధువుతో తడిపి ప్రత్యేకంగా 10,000 ప్రయోగించాలి. అలాగే పదలు రాత్రి దేవుడికి ప్రదక్షిణాలు చేస్తూ 10,000 చెప్పి. రాజైతే జన్మదినం రోజున ఈ దుర్వాదులు ఒక్కొక్కటి 10,000 ప్రేల్చాలి. రాజు దీర్ఘాయుస్సు పొంది. అశక్తులైన వాడు నదీ ప్రవాహంలో హోమం చెయ్యదు. మిగిలిన అశక్తుల వాడు జపం చెయ్య. తేనె చేత నేతి చేత తడపబడి మంచి తెల్లగా ఉండే తండులాలు బియ్యాన్ని 10,000 ఆహుతులు చెయ్యి. ఆయుర్వృద్ధి కలుగుతుంది. శివాలయం పశ్చిమ ద్వారంలో క్షీర లవణాలు వదిలేసి చెరువు భుజించాలి. బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వాడై నేల మీద పడుకొని దేవుడి అన్ని పార్శ్వాలలో 1000 మార్లు జపం చెయ్యి. 1000 నూర్లు, 1000 నూర్లు జపం. అలా చేస్తే వరుసగా 7 జన్మలలో శతాయుస్సు పొందు. ధ్యానం. కుర్వాణం సన్నిధౌ దేవ్యా దేవమానందతాండవం హుతాశనధరం ధ్యాయే తప్తకాంచన సన్నిభం. కుర్వాణం సన్నిధౌ దేవ్య దేవమానందతాండవం హుతాశనవధరం ధ్యాయేత్ తప్తకాంచన సన్నిభం. దేవి ఎదట ఆనంద తాండవం చేసేవాడు, అగ్నిని ధరించినవాడు, ఉత్తమమైన బంగారం సమానమైన వాడు అయిన రుద్రుడిని ధ్యానించమని శ్లోకం. స్తుహి శృతం గత్త సదయం వానం మృగన్న భీమ ముపహతుగ్రం మృడా చరిత్రే రుద్రస్తవానో అన్యంతే ఆత్మన్నివపంతు సేనాః. స్తుహి శృతం గత్త సదం యువానం మృగన్న భీమముపహత్తుముగ్రం మృడా చరిత్రే రుద్రస్తవానో అన్యంతే ఆత్మన్నివపంతు సేనాః. స్తుహి స్తుతం గత్పసదం యువానం మృగం న భీమం ఉపహత్తుం ఉగ్రం మృడ చరిత్రే రుద్ర స్తవానః అన్యం తే అస్మత్ ని వపంతు సేనా. ఇది 8వ మంత్రం. మదీయవచః ఓ నా దైవవాక్క అని. గర్తసదం. గర్తం అంటే పల్లంగా ఉండేటువంటి హృదయంలో ఉన్నవాడు. నీ హృదయం పల్లం భక్తుల వైపు ప్రవహిస్తుంది. యువాన్ ఎప్పుడు యౌవనం కలవాడు. ఉపహత్వం సంహరించడాన్ని. ఉగ్రం భయంకరుడు. భీమం భయంకరమై. మృగంలా సింహం వంటి వాడవైన. నకారం ఉమావాచక. శృతం ప్రసిద్ధుడవైన రుద్రుడు. స్తుహి పొగడ్తాం. రుద్రుడా స్తవానః స్తవం చేత ఆన పొగడబడుతున్న. స్తవం అంటే పొగడబడుతున్న. త్వం అంటే నువ్వు
చరిత్రే జీర్ణించే స్వభావం కల శరీరంలో మృడ సుఖింపచే నీ యొక్క సేన అస్మత్ మా కంటే అన్యం ఇతరుడైన శత్రువుని విషపంతు నశింపచేయుగాక. ఓ నా వక్కుని ఉద్దేశించి చెప్తున్నా. అంటే నా నోటిలో వెలువడే వక్క, నువ్వు హృదయ పుండరీకంలో ఉన్నవాడు, ఎప్పుడూ యవ్వనంగా ఉండేవాడు, ఏనుగును చంపటానికి సింహం భయంకరమైనట్లుగా ప్రళయకాలంలో లోకాలను సంహరించేవాడు, ఉగ్రరూపుడైన వాడు, ప్రసిద్ధుడైన రుద్రుణ్ణి ఎప్పుడూ స్మరించు స్తుతి. రుద్ర, నా వాక్కు చేత స్తుతింపబడిన వాడవై నువ్వు ప్రతిరోజు క్షీణిస్తూ ఉండే ఈ శరీరాన్ని, నా శరీరంలో ఉన్న నాకు సుఖాలు కలిగించు. నీ సేనలు నన్ను వదిలి నా శత్రువుల మీద పడేడ్చాయి. భట్టభాస్కరుడు హేమదీయాంతరాత్మాన్, ఓ నాదైన అంతరాత్మా, గర్తసదం, గర్తమంటే రథం, త్రిపుర దహనానికి ఉపయోగపడే రథం కలవాడు, లేక గర్తమంటే హృదయ అభ్యంతరమని అంటే లోపలి భాగమ శరీరం అందున్నవాడు, లేక గిరితి విశ్వం, ప్రపంచమైను గిరితి విశ్వం, గిరతి అంటే మింగేవాడు, ప్రపంచాన్ని మింగేవాడు కనుక గర్తం అంటే గొప్పతే, దాన్ని పొందినవాడు. లేక గీర్యంతే అగ్నినా ప్రజా అత్రే, ఇందు అగ్ని చేత ప్రజలను భక్షింపబడతారు కనుక ప్రజల్ని భక్షించే అగ్ని కలవాడు కనుక గర్తం అంటే శ్మశానం, అందులో ఉన్నవాడు. యువానం మృగంస సింహంలా, భీమం భయంకర్, ఉపహత్వం సంహరించాల్సిన శత్రు ప్రభృతులను సంహరించటానికి ఉజ్యం పూనుకొన్నవ, ఉగ్రం తిరస్కరింపరానివ అంటే ఆయనకి ఎదురు నిలిచేవాడు లేడవడు. ఉపసంహృతం మృత్యం అని కొందరు చెప్పారు. ఉపసంహరించటానికి మృత్యువు వంటి వాడు, మృత్యువు తప్పది, ఇనబిటబుల్ అంటామే. శృతం శృతిలో చెప్పబడిన వాడైన భగవంతు, స్తుహి పొగడు, లేక మదీయ అంతరాత్మన్ అనే సంబోధనలో స్తుహి అంటే పురుష వ్యత్యం, పొగడతాను అని. రెండవ అర్ధచ్చయ ప్రత్యక్ష రుద్ర, రుద్రుడా, స్తవాన స్తుతింపబడాల్సినట్టు త్వం నువ్వు చరిత్రే స్తోత్రం చేసే వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళ కోసం మృడా సుఖింపయ. నిన్ను పొగడతాను రా బాబు అంటే వాడిని ఆ ఆరోగ్యం లేకుండా నువ్వు చంపుతానంటే ఎట్టగయ్యా? నిన్ను పొగడతా, స్తోత్రం చేస్తా, పూజిస్తానన్న వాళ్ళని చక్కగా వాళ్ళకు దీర్ఘాయుష్గా చేసి మోక్షం కలిగి నీ సేవలు తరించేటట్టు చెయ్యి. నివహంతు వధించటం కానీ బాధ పెట్టం కానీ చెయ్యి. ఈ మూర్తి అత్యుగ్రం అవటం చేత పూర్వార్ధం చేత దేవుడు పరోక్షంగా ఈ మంత్రానికి ఋషి వైయాఘ్రుడు, దేవత రుద్రుడు, ఛందస్సు త్రిష్టు, ఒక రాత్రి ఉపవాసం చేసి 3 రాత్రులు నిరంతరం జపిస్తే దాని పురశ్చరణం అంట. విష తైలాక్తాయిన వికంత సమిధ లక్ష శ్మశాన అగ్నిలో వేల్తే శత్రువులు మటాష్. దేవుడి సన్నిధానంలో హస్తంలో భస్మం ధరించి శత్రునామం జపిస్తూ 10,000 జపిస్తే శత్రువు మహాజ్వరంతో వెళ్ళిపోదు. తెల్ల ఆవాలు 10,000 హోమం చేస్తే శత్రువు మసూచ్యాది కాదు, మసూచి మొదలైన జబ్బులొచ్చి తపా కట్టేస్తారు. శత్రువు గృహక్షేత్రాలలో
ఈ మంత్రాన్ని జపిస్తూ పల్లంలో తవ్వి అందులో రోమాలు స్థాపిస్తే లేదా రాళ్ళు పాతితే శత్రువు తొందరలోనే పైలోకానికి టికెట్ పుచ్చుకోడు. ధ్యానం. ఉజ్జద్భాస్కర కోటి ప్రకాశమాదీప్త దహనమూర్ధానం అంబర నిలయం భీమం ధ్యాయే అభయం శివం సురౌఘనుతం. ఉజ్జద్భాస్కర కోటి ప్రకాశమాదీప్త దహనమూర్ధానం అంబర నిలయం భీమం ధ్యాయేతభయం శివం సురౌఘం నుతం. సురౌఘనుతం. ఉదయిస్తున్న కోటి సూర్యుల కాంతి కలవ, మండుతున్న అగ్ని వంటి వెంట్రుకలు కలవ, ఆకాశంలో ఉండేవ, శత్రువులకు భయంకర, భక్తులకు అభయం ఇచ్చేవాడు, దేవ సమూహాలచే పొగడబడినవ అయిన శివుణ్ణి ధ్యానిస్తున్నా స్తోత్రిస్తూ. అది శరభావతారమూర్తి. ఈ అవతారం శరభం ఆకారంలో ఉండే అవతారం. ఆ అవతారమూర్తి అయిన శివుడికి నమస్కారం. ఉజ్జద్భాస్కర కోటి ప్రకాశమాదీప్త దీప్త దహనమూర్ధానం అంబర నిలయం భీమం ఛాయేత్ అభయం శివం సురౌఘ. రేపు మిగతా విషయాలు. స్వస్తి.